ఆ రైతు దెబ్బకు ఒక సబ్ రిజిస్ట్రార్ కు మైండ్ బ్లాంక్ అయింది. తన భూమిని కొడుకు పేరుతో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో ఆమె భరతం పట్టడానికి డిసైడ్ అయ్యాడు రైతు. ఇంకేముంది, డైరెక్ట్ గా వెళ్లి ఏసీబీని ధైర్యంగా ఆశ్రయించాడు. ఏసీబీ అధికార సూచనలతో సబ్ రిజిస్ట్రార్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. రైతు దెబ్బకు ఇప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్తో పాటు మరో డాక్యుమెంట్ రైటర్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. మరి వారికి అదేంటో తెలుసుకోవాలంటే లుక్కేయండి. ఖమ్మం నగరానికి చెందిన రైతు శ్రీనివాస్కు ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో 2000 గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని తన కొడుకు పేరుతో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణను కలిశాడు. అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 50,000 రూపాయలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ అరుణ డిమాండ్ చేసింది. తాను అంతా ఇచ్చుకోలేనని శ్రీనివాస్ బ్రతిమాలడంతో ఇరువురి మధ్య 30,000 రూపాయలకు అంగీకారం కుదిరింది. తర్వాత శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచనతో శ్రీనివాస్ ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. 30,000 రూపాయలు తీసుకొచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అరుణకు తెలియజేయడంతో ఆమె రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసింది. డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరరావుకు 30,000 రూపాయలు ఇవ్వమని శ్రీనివాస్కు సూచించింది అరుణ. డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వరరావు కారులో 30,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ అరుణతో పాటు డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని రిమాండ్కు తరలించారు. ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పిల్ల వాళ్ళ బాబు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడానికి ఆల్రెడీ 51,000 రూపీస్ చలానా చలానా తీశారు. దాని నామ్స్ ప్రకారం చలానా తీశారు. ఆ చలానా తీసిన తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే సబ్ రిజిస్ట్రార్ జే అరుణ గారు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. చేసినప్పుడు అతను బాధ్యులు వచ్చేసి ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ ప్రొసీజర్ ప్రకారం మా ప్రాసెస్ మేము కంప్లీట్ చేశాం. తర్వాత బాధితుడు ఫిర్యాదుదారు వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ని కలిసినంత అంత నేను ఇవ్వలేను మేడం అని అంటే 50,000 నుంచి కాస్త 30,000 రూపాయలకు వచ్చింది. 30,000 రూపాయలకు డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ద్వారా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రిజిస్ట్రేషన్ కూడా స్లాట్ 1 o'clock స్లాట్ బుక్ చేయడం జరిగింది. ఆ 1 o'clock స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ అమౌంట్ 30,000 రూపాయలు ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ డాక్యుమెంట్ రైటర్ 30,000 రూపాయలు ఇస్తున్నది రిటాండ్గా ఏసీబీ పట్టుకుంది. అంటే ఆ సబ్ రిజిస్ట్రార్ గారి ఆదేశాల మేరకు ఆ డాక్యుమెంట్ రైటర్ తీసుకున్నారు. అది ఆల్రెడీ మా ఎవిడెన్స్లో ఇన్వెస్టిగేషన్లో క్లియర్ అయిపోయింది.